ఇంకా ఎలక్షన్స్ అయిపోయిన దాకా కూడా సాగాలి. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యూహాత్మక అంశం. కాకపోతే ఆన్లైన్ వీడియో గేమ్స్ ద్వారా ఉగ్రమూలాల కేసులో నిందితులు ముగిసిన కస్టడీ. ఆన్లైన్ వీడియో గేమ్స్ ద్వారా విదేశీ హ్యాండ్లర్లు యువతను ఉగ్ర ఉచ్చులోకి లాగి వాళ్లలో జిహాదీ భావజాలను నూరిపోసినట్టు ఉగ్రమూలాల కేసు నిందితుల విచారణలో తేలినట్టు తెలిసింది. తద్వారా వారు ఆత్మాహుతికి కూడా తెగబడేలా ప్రేరేపించిన సమాచారం. ఒకరికొకరు అంతకుముందు ఏమాత్రం పరిచయం లేదు కదా, సామాజిక మాధ్యమాలు ఎలా కలిశారు నిందితుల్ని పోలీసులు సిఐఎస్ఎల్ అధికారులు ప్రశ్నించారు. నిందితులు 5 రోజులు కస్టడీ సోమవారంతో ముగిసింది. ఆ తర్వాత ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి విజయవాడలోని సిఎంఎం కోర్టులో న్యాయాధికారి రాధారాణి ఎదుట హాజరుపరిచారు. నిందితులు ఫ్రీ ఫైర్ గేమ్ ఆడేవాళ్ళు. ఐడియల్ ద్వారా విదేశీ హ్యాండ్లర్లు వీరికి గాలం వేశారు. ఈ గేమ్లో తదుపరి లెవెల్కి వెళ్లేందుకు చందాను విదేశీ హ్యాండ్లర్లు చెల్లించేవాళ్ళు. ఇలా నెమ్మదిగా వాళ్ళని ఉచ్చులోకి లాగిన తర్వాత తీవ్రవాద భావజాలను ప్రేరేపించారు. భారత్లో ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫ్రీ ఫైర్ గేమ్ ద్వారా పరిచయమైన వీళ్ళంతా తరచూ ఇన్స్టాలో వేర్వేరు ఐడీలతో సంభాషించుకునేవాళ్ళు. విదేశీ హ్యాండ్లర్ షుకూర్ వీరిని రెచ్చగొట్టేవాడు. రిలీజ్ అయిన లక్కీ అహ్మద్ బెనెక్స్ గ్రూప్ ఏర్పాటు చేసి మిగిలిన వాళ్ళందరినీ గెలిపాడు. లక్కీ అహ్మద్తో పాటు విజయవాడకి చెందిన రహంతుల్లా సామాజిక మాధ్యమాల్లో ఉగ్రభావజాలాన్ని వ్యాప్తి చేయడంలో పలువురిని ఇందులోకి ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించారని విచారణలో వెల్లడైనది తేలింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఏం